హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈరోజు లాస్ట్ డే తిరుపతి. ఇంకా మధ్యాహ్నం 3ంటికి అట్లా ట్రైన్ ఉంది. చాలా టైం ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ టైంలో మొత్తం ఖాళీ ఉంటాం కదా, చుట్టుపక్కల తిరుపతిలో చూడవలసిన ప్లేస్లు ఏమేమి ఉన్నాయో కనుక్కొని అవన్నీ తిరుగుదాము చూద్దామి అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి అయితే బయటకు వచ్చినాం. బయటికి రాగానే నాకైతే ఫస్ట్ లుక్ అయితే ఇక్కడ మల్లెపూల బుట్ట మీద పడింది కన్ను. చూడడానికైతే ఎంత మంచిగా అనిపించిందో, చూడగానే తీసుకొని పెట్టుకోవాలనిపించింది. ఎంత బాగున్నాయో విరజాజులు మల్లెలు అన్నీ. ఇంకా చూడగానే మంచిగా అనిపించింది. కట్టడం మాత్రం భలే గట్టిరు, దగ్గర గట్టిరు. అందుకే ఇక తీసుకొని పెట్టుకున్నా. ఇంకా ఎర్లీ మార్నింగ్ మనకు రెగ్యులర్గా అలవాటు ఏముంటది, ఖచ్చితంగా టీ. అది మనీళ్ళైనా బయట ఉన్నా ఎక్కడున్నా సరే టీ అయితే ఖచ్చితంగా మార్నింగ్ తాగాల్సిందే. ఇంకా మంచి స్ట్రాంగ్ ఒక టీ చెప్పుకొని నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే తాగినాం. మా ఆయన ఏందో ఇంట్లో టీ తాగమావయ్యా అని చెప్పేసి ఎన్నిసార్లు టీ తాగమని బతలాడినా కూడా తాగాడు. బయట మాత్రం ఫ్రెండ్స్తో తాగుతాడు. ఇప్పుడు మాత్రం ఇక్కడ బయట తాగిండు. ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఆటో కోసము. ఇంకా ఆటో మాట్లాడుకొని చుట్టుపక్కల ప్లేస్లన్నీ చూద్దామని చెప్పేసి, ఇండివిజువల్గా వెళ్ళడం ఆటోలలో బస్సులలో అయితే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి టోటల్ అన్ని ప్లేసెస్ చూడడానికి ఒకే ఆటో మాట్లాడుకొని వెళ్దామని చెప్పేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఆయనేమో ఆటో కోసం అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. ఎవరన్నా వచ్చినా సరే అడగడము, వెళ్తారా అని చెప్పేసి మాట్లాడడం అట్లా చేస్తుండో. నేను మాత్రం మంచిగా ప్రశాంతంగా ఉన్నా. ఇంటికి నిమ్మలంగా ఉన్నా అంటే ఇంత మంచిగా రెడీ అయినా కదా, ఒక ఫోటో అన్న వీడియో అన్న తీయచ్చు కదా అని చెప్పేసి అంటే సర్లే పట్ట తీస్తా అని చెప్పేసి తీసినాడు. ఈ లోపైతే ఒక ఆటో అన్న వచ్చి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలని. మేమైతే చెప్పినాము. అయితే ఒక లిస్ట్ అయితే చూపించిండు. ఈ లిస్ట్లో అయితే 6 ఉన్నాయి. మేము ఇంకా జపాలి కూడా యాడ్ చేసినాము. ఈ 6టికి మొత్తం తిప్పి చూపించినందుకు 300 అన్నారు. మేము బేరవాడి 200 తీసుకోండి అని చెప్పేసి అంటే సరే అన్నారు. ఇంకా ఇందులో జపాలి లేదు కదా, జపాలి కూడా తీసుకెళ్ళండి అంటే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగారు. సరే అని చెప్పేసి ఇంకా టోటల్ అన్ని 7 కలిపి తిప్పి తీసుకురావడానికి వెయిటింగ్ ఛార్జీతో పాటు మనిషికి 250 తీసుకున్నారు. ఇవన్నీ ప్లేస్లు కూడా ఒక రూట్లోనే ఉంటాయి. అందుకే ఇంకా వాళ్ళు ఒప్పుకోవడం కూడా తక్కువ ఒప్పుకున్నారు. నేను అనుకున్నాను ఇవన్నీ ప్లేస్లు ఇంత తక్కువ ఒప్పుకున్నారు ఏంటని, కానీ అన్ని ఒకే వేలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా గిట్టుబాటు అవుతుందని అంత తక్కువ ఒప్పుకున్నారు అనుకున్నా. విత్ వెయిటింగ్ ఛార్జ్ కదా, అందుకే అనుకున్నా నేను. ఫస్ట్ అయితే మమ్మల్ని వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ వెళ్లేదారిలో అదే ఉంటది, వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇంకా మేము వెళ్ళింది మార్నింగ్ టైమే కాబట్టి ఎక్కువ పబ్లిక్ రాలేదు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఇంకా పూజ కూడా మేము వెళ్ళిన సమయంలోనే జరుగుతుంది. ఇంకా పూజ మొత్తం అయిపోయే వరకు అయితే వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని అయితే వచ్చినాం మేము. మీకు ఒక విషయం చెప్పాలి, మా షాప్కి ఎదురుగా ఒక 500 మీటర్స్ దూరంలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. మేము దాదాపు అక్కడ ఉండబట్టికి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల పేరు మీద ఎప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ టైం తిరుపతిలో వేణుగోపాల స్వామి దర్శనం అయితే అయ్యింది. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వస్తుండే మాత్రం అక్కడ ఒక పంతులు అయితే తాడు పట్టుకొని ఉన్నారు. ఇంకా రక్షలాగా కడుతున్నారు. కట్టినాక 10 రూపీస్ తీసుకుంటూ సర్లే సెంటిమెంట్గా కట్టించుకుందాం అని చెప్పేసి ఇంకా నేను మా ఆయన చెరొకటి కట్టించుకొని ఆ గుడి లోపల చుట్టుపక్కల మొత్తం ప్లేస్లు అయితే చూసినాము. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసినాము. వస్తుంటే గుడి దగ్గర దారిలో ఇవి కనిపించినాయి, మజ్జిగ చిలికి మంచిగా పైన వెండ కనిపిస్తుంది. చూడగానే టెంప్టింగ్ అనిపించింది, అందుకే వీడియో తీసిన. ఇవి ఒరిజినల్ రుద్రాక్షలు అంట. చూస్తున్నా లేట్ అయిపోతుంది రండి అని చెప్పేసి ఇంకా మా ఆయన లాక్కొని వస్తున్నాడు. చూసేగానే తీసుకోలే. ఇక తర్వాత అయితే జపాలి తీసుకెళ్లారు. జపాలి లోపలికి వెళ్ళాలి రాను అంటే ఇంకా రోడ్ మీద నుంచి లోపలికి వెళ్ళాలేమో అని మేము అనుకున్నాం. కాకపోతే అది రోడ్ మీదనే వెహికల్ అక్కడ ఆపేసిన తర్వాత లోపలికి చాలా దూరం నడవాలి. లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసరికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి జపాలి అందులో చూపించారంట. అడిగిన వాళ్ళకే తీసుకెళ్తారు. ఎక్కడికన్నా వెళ్తున్నాము టూర్ కి అన్నప్పుడు ఇంకా వాటికి సంబంధించిన ప్లేసెస్ చుట్టుపక్కల ఏముంటాయి ఏంటి అనేది గూగుల్లో గానీ లేదంటే యూట్యూబ్ లో గానీ ఓపెన్ చేసి చూడడం బాగా అలవాటు. ఇంకా అందువల్ల నాకు ఈ ప్లేస్ చూడాలి అక్కడ ఉంది అని చెప్పేసి తెలుసు కాబట్టి నేను అతన్ని అడిగాను, జపాలి కూడా కావాలి తీసుకెళ్ళండి అని. వెహికల్ అయితే దిగేసి మేమైతే నడుచుకుంటూ వస్తున్నాము. ఇంకా మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కి దిగి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకా తిరుపతి మెట్లు అన్ని ఎక్కినాం కదా, వీటికి పెద్ద లెక్క అని చెప్పేసి ఈజీగా అయితే నడవచ్చు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. అసలు ఎంత బాగుందంటే చుట్టుపక్కల ఎంత దూరం చూసినా కూడా అడవి, పచ్చని చెట్లు. ఇంకా ఇక్కడైతే కోతులు ఎక్కువ ఉన్నాయి. కోతులతో పాటు నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎదురు చెట్లు. ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఒక్క పొదక దగ్గర చాలా గుబురుగా ఉన్నాయి. నాకు భలే అనిపించినాయి.
నడుచుకుంటేనే కాదు, ఇక్కడికి బండి తీసుకొని కూడా రావచ్చు. కాకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళకైతే బండి ఉంటుంది కాబట్టి బండి తీసుకొని రావచ్చు. ఇంకా టూరిస్ట్ వాళ్ళకైతే ఖచ్చితంగా కాలినడకనే. బండి తీసుకొని రావడానికి అయితే సైడ్ నుంచి అయితే అంటే అడవిలో నుంచి అయితే దారి ఉంది, బండి దారి వేరే ఉంది దీనికి. కాకపోతే అది రోడ్డు కాదు, మట్టితోనే దారి అయితే ఉంది. ఇంకా మధ్యలోకి వచ్చినాక రోడ్డుకి అంటే మనం నడుచుకున్న మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల నుంచే వెళ్ళాలి. నేను చెప్పాను కదా దారి ఉందని, ఈ దారినే కనిపిస్తుంది కదా, ఆ దారి నుంచి ఇప్పుడు చూపించిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే మెట్లలో యాడ్ అవుతుంది. ఇక్కడ మెట్టెక్కడానికి సాఫ్గా ఉంది కదా, అక్కడ నుంచి బండి తీసుకొని వెళ్ళొచ్చు. జపాలి హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని నేను ఎన్నో వీడియోలలో చూశాను. అందుకే వెళ్తుంటే మాత్రం మస్తు హ్యాపీగా అనిపించింది. నేను చాలా మనస్ఫూర్తిగా అయితే స్వామివారిని ఒక కోరిక అయితే కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరితే మళ్ళీ వస్తా స్వామి అని చెప్పేసి. ఇక్కడ జపాలి హనుమాన్ స్వామికి అయితే చాలా పవర్ఫుల్ అంట. మీరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ కోరిక ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరిద్ది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అయితే కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం సేమ్ హనుమాన్ విగ్రహం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా హనుమాన్ టెంపుల్కి లోపలికి వెళ్ళే ముందు అయితే కొబ్బరికాయ అవి తీసుకొని ఇంకా కొట్టి తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళినాము. లోపలికి అయితే ఫోన్ ఎలో లేదు, అందుకే ఇంకా ఫోన్ తీసి వీడియోలు అయితే తీయలేదు. నేను ఇప్పుడు వీడియో తీస్తుంది అయితే గుడి వెనకాల. మా ఆయనకైతే ఎక్కలేని రూల్స్, అసలు వీడియో తీయకు ఫోన్ ఎలో లేదని చెప్పారు కదా అని చెప్పేసి వీడియో తీసుకొని లేదు. నేను తీసుకుంటున్నా కూడా వద్దు అన్నాడు. వెనకాల ఎవరు లేరు ప్లీజ్ సపోర్ట్ చేయంటే అప్పుడు సైలెంట్ ఉన్నాడు. ఇంకా గుడి బయట అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. నేను చూస్తా వెయిట్ చేయని చెప్పేసి ఇంకా ఆయనకు ఫోన్ ఇచ్చేసి నేనైతే చుట్టుపక్కల మొత్తం ప్లేస్ అంతా చూశాను. ఆయన మాత్రం చుట్టుపక్కల లొకేషన్ అన్ని వీడియో తీస్తున్నాడు. ఆయన వీడియో తీసిన సంగతి నాకు తెలియక నేనైతే మొత్తం తిరుగుతూ అన్ని చూశాను. ఇక్కడ గుడి గోపురం అవన్నీ బాగా కనిపిస్తున్నాయి. గుడి చుట్టుపక్కల మొత్తం వీడియో మంచిగా తీసి పెట్టిండు. నేను మాత్రం గుళ్ళో ప్రసాదం పెట్టారు, పులిహోర మంచిగా ఉందని చెప్పేసి ఆయనకి ఇచ్చిన ప్రసాదం కూడా నేనే తీసుకొని కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అయితే తినుకుంటూ ఉన్నా. ఇక్కడ టెంపుల్లో కోనేరు కూడా ఉంది, కోనేరు కూడా చూపిస్తా చూడండి. ఇదే కోనేరు. నేను ఇంకా అటు వెళ్తుంటే ఎందుకు అటు వెళ్తున్నావు, అక్కడ ఎవరు లేరు, వద్దు కోతులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. నేను ఎందుకు భయపడతా అని చెప్పేసి అంటే నువ్వే పెద్ద కోతువి, నువ్వేం భయపడతావులే అని చెప్పేసి కామెడీ చేసి మళ్ళీ నవ్విస్తున్నాడు. ఈ టెంపుల్ చుట్టూ ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా ఇయర్స్ అనుకుంటా వాటికైతే. ఇంకా ఈ టెంపుల్ మొత్తం చూడడం అయిపోయినాక చుట్టుపక్కల బాగుందని చెప్పేసి మేము కూర్చున్నాము. మాతో పాటు వచ్చిన ఆటోలో వచ్చారు కదా, మేము వచ్చింది షేరింగ్ ఆటోలో కదా, మేము స్పీడ్గా అన్ని చూసాం కానీ వాళ్ళు ఎక్కువ స్పీడ్గా చూడలేకపోయారు అనుకుంటా. సో అందువల్ల అంటే నడక ఉంది కదా, దానివల్ల ఎక్కువ నడవలేక కొంచెం లేట్ చేశారు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న గ్యాప్లో నేనైతే ఒక 2-3 ఫోటోలు తీసుకొని ఇంకా వాళ్ళు వచ్చాక అందరం కలిసి అయితే ఆటోకి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు కదా, ఇంకా క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆటోలో మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే 3rd ప్లేస్, ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఈ ప్లేస్ పేరు నాకు ముందే తెలీదు, కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన గుర్తుంది. ఏంటి మావయ్య అని అడిగితే తను చెప్పాడు పాప వినాశనము అని. ఇంతకుముందు మనం తిరుపతి వచ్చినప్పుడు వచ్చినాము, అందుకే నీకు చూసినట్టు గుర్తుందేమో అని చెప్పేసి మా ఆయన అన్నాడు. ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చిన, అందుకే నాకు సరిగా గుర్తులేదు, ఎప్పుడో వచ్చినా చూసినట్లు గుర్తుంది. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గంగాదేవి అమ్మవారు ఉంటారు. ఇది ఒక పుణ్యతీర్థ స్థలము. ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే మనకు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మాత్రం తొలగిపోతాయంట. అందుకే పాప వినాశనము అని చెప్పేసి అన్నారు. ఆ పేరులోనే అర్థమవుతుంది మనం చేసిన పాపాలు పోతాయంటే ఇక్కడ స్నానం చేస్తే. ఇక్కడ డ్యామ్ కూడా ఉన్నది. ఇంకా ఇదే డ్యాము, లోపలికైతే ఎలో లేదు. కాకపోతే నేనే ఇంకా అక్కడ నిల్చొని వీడియో అయితే తీస్తున్నా. ఎవరైనా విఐపీలు ఉంటే మాత్రం వాళ్ళనైతే ఇంకా వెహికల్లో వేరే ప్లేస్ నుంచి వేరే దారి ఉంటుందంట, అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళని చూపిస్తారంట. మనకంత సీన్ లేదు, మనం విఐపీలం కాదు కదా. ఇక్కడ స్నానం చేస్తే మంచిది అని చెప్పేసి అన్నారు కదా, స్నానం చేసే ప్లేస్ అయితే అదే. ఈ ప్లేస్లో స్నానం చేస్తే చేసిన పాపాలు పోవడమే కాదు, మనం ఏమన్నా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట. ఇంకా మేమైతే స్నానం అయితే ఏం చేయలేదు, వెళ్ళి కాలు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని అక్కడ అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని దర్శనం చేసుకొని చుట్టుపక్కల ప్లేస్లు అయితే చూడడానికి అయితే గుడి సైడ్ వెనక సైడ్ అయితే వెళ్ళినాము. ఇక్కడ నుంచి డ్యామ్ కనిపిస్తుంటది, కాకపోతే వాటర్ అయితే ఏం లేదు. చుట్టుపక్కల మాత్రం మొత్తం పచ్చని వాతావరణం, మొక్కలు చెట్లు అన్నీ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. కిందికైతే చాలా లోతే ఉన్నది. ఇంకా అవి చూడడం అయిపోయినాక వచ్చేస్తున్నాం. వచ్చే దారిలో అయితే షాపింగ్ కంపల్సరీ కదా, ఆడవాళ్ళు ఉన్నాక కన్ను షాపింగ్ వైపే పోతుంటది. నాకు ఇక్కడ కొన్ని వెరైటీగా అనిపించినాయి, అందుకే ఆగి మరీ చూస్తున్నా. ఇది నేను పట్టుకున్నది అయితే కుంకుమభరణి, అది చెక్కతో చేసిన కుంకుమభరణి. చూడడానికి అయితే ఎంతో ముద్దుగా ఉందో. అసలు ఇక్కడ ఒక ఐటమ్ కనిపించింది చూడండి ఎంత క్యూట్గా ఉందో. இது குஜராத்லேருந்து வருது நெல் ஒன்று போய் சொல்லி விற்கணும். இதை வச்சு முக்கியமாக 400 ரூபா 500 ரூபா ஆகும். செப்பரேட்டாக கம்மி இருந்தது.
నీ మోలే ఎవరు తెలియదు. మట్టితో చేసిన పిచ్చుకలు ఫస్ట్ నార్మల్గా ఊదితే సౌండ్ రాదు, అందులో వాటర్ పోసి ఊదితే అవి చిలుకలు అలిసినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది. అయితే తీసుకున్నాను నేను. అవి తీసుకున్నాక నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. మేము వచ్చిన నెక్స్ట్ ప్లేస్ అయితే ఆకాశగంగ. ఈ ఆకాశగంగకి అయితే ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ముసలాయన వెంకటేశ్వర స్వామి పూజ కోసం పాతాళ గంగ నుంచి నీరు తీసుకొని ఈ ప్లేస్లో దగ్గరికి రాగానే వెంకటేశ్వర స్వామి బాలుడి రూపంలో వచ్చి ముసలాయన వెతుకున్న కుండకు బాణం వేసి నీళ్ళని తాగి దాహాన్ని తీర్చుకున్నాడంట. ఇంకా ముసలాయన చేసేది ఏం లేక మళ్ళీ పాప వినాశనానికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తా అని చెప్పేసి వెనక దారి బట్టి వెళ్తుంటే స్వామివారు బాలుడి రూపం నుంచి దైవ రూపానికి వచ్చి, తాత ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళమాకు, నీకు నీరు ఇక్కడే తెప్పిస్తా అని చెప్పేసి స్వామివారు బాణం వేసి ఇక్కడ నీటిని పుట్టించాడంట. ఇంకా అప్పటి నుంచి ఈ ప్లేస్ని అయితే ఆకాశగంగా అంటారు. ఇంకా అప్పటి నుంచి స్వామివారికి పూజకు వాడాల్సిన నీళ్ళు అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్లాలని చెప్పేసి స్వామివారు చెప్పారంట. ఇప్పటికి కూడా పూజకు ఇక్కడి నుంచే తీసుకెళ్తారంట స్వామివారి కోసం. నాకు ఇట్లా తెలుసు ఈ స్టోరీ ఎంత అంటే, ఇదిగో ఇక్కడ ఉంది కదా పలక, ఆ పలక మీద రాసి ఉంది. నేనేం చదవలేదు, అదంతా మా ఆయన చదివిండి. చదివి నాకు చెప్తే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మెయిన్ రోడ్డు నుంచి కిందికి దిగాలి, మెట్లు ఉంటాయి. మెట్ల నుంచి కిందికి దిగుతుండే మాత్రం షాపులు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కూడా లైవ్ చేసి ఇస్తారంట. దాంతోపాటు షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ మేము కింది వరకు అయితే వెళ్ళినాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్, ఇంకా అదే ప్లేసు ఆకాశగంగా ప్లేసు. ఇంకా మేము దగ్గరికి వెళ్ళి అయితే మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ అయితే తీర్థంగా తాగి తర్వాత నెత్తి మీద చల్లుకున్నాము. మా ఆయన చల్లుకున్న తర్వాత నేను కూడా అదే పని చేసా. వాటర్ మాత్రం భలే ఉన్నాయి, అసలు పల్చగా ఉన్నాయి. తాగుతుంటే మాత్రం టేస్ట్ కూడా ఎంత మంచిగా ఉన్నాయి అసలు. ఇంకా ఎంత నీట్గా ఉన్నాయో తెలుసా, తెల్లగా ఎంత బాగున్నాయో అసలు. నాకైతే మస్తు నచ్చినాయి ఈ వాటర్ అయితే. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. దర్శనం చేసుకొని ఇద్దరం కలిసి బయటకు అయితే వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్లేస్లు కూడా బాగున్నాయి, అవన్నీ చూద్దామని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్లేస్లు కూడా అన్నీ చూసినాము. అక్కడ వాటర్ వచ్చే ప్లేస్లో అయితే చుట్టుపక్కల చూసినా ఏం కనిపిస్తలేదు, జస్ట్ వాటర్ అట్లా వస్తుంది. గంగ పుట్టిన ప్లేసే అది. ఇంకా ఆ నీళ్ళే అందరు తీసుకొని తీర్థంలాగా తాగి తర్వాత నెత్తిన చల్లుకుంటారు. నాకైతే మంచిగా అనిపించింది ఆ ప్లేస్ వరకు అయితే. ఇంకా అవన్నీ చుట్టుపక్కల ప్లేసులు చూసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ప్లేస్ అయితే 5వది, ఇంకా 2 ఉన్నాయి మేము వెళ్ళాల్సినవి అయితే. ఇప్పుడు శ్రీవారి పాదాలు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, సన్నగా ఉన్నాయి. ఇవి చాలా హైట్లో ఉన్నవి. నీకు వెళ్తుంటేనే ఫస్ట్ వీడియో తీసుకోవాలనిపించింది. ఇంకా పైకి వెళ్ళక ముందే నేను ఫస్ట్ వీడియో తీసుకున్నా. ఆయనేమో ఫస్ట్ ఎక్కడికి వచ్చినా సరే దేవుడు దర్శనం చేసుకోవాలి, తర్వాత వీడియోలు తీసుకోవాలి, పోయి దర్శనం చేసుకొని వచ్చాక వీడియోలు తీసుకుందాం రా అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ కన్నా అయితే నాకు షాపింగ్నే పడుతుంది. వెళ్ళి చూస్తూ ఉన్నా, ఆయనేమో లేకుండా పోతా ఉన్నాడు. శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఇంకా ఇక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని పైకి వెళ్తారంట. మేమేం చేయలేదు, నార్మల్గా చూసుకుంటూ పైకి అయితే వెళ్ళినాము. వెళ్తుంటే దారిలో అయితే ఒక అబ్బాయి గోవిందనామాలు పెడుతూ నిలబడ్డాడు. నేనైతే తిరుపతి వచ్చిన 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా పెట్టుకుందాం బొట్టు అని చెప్పేసి, కానీ అసలు ఎక్కడ నాకు కనిపించలేదు. ఇప్పుడు కనిపించేసరికి పెట్టమని చెప్పేసి అంటే పెట్టిండు, కానీ సరిగా పెట్టలేదు. పెట్టకపోయేసరికి నాకు నచ్చలేదు, సరిగా పెట్టలేదు, తుడిపి మళ్ళీ పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా అతని దగ్గర ఉన్న టవల్ ఉంటాయి కదా, ఆ టవల్తోనే క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టించుకున్నా నేను. పాపం ఆయన ఏమనుకోలే, కానీ ఫస్ట్ మా ఆయనకి అయింది ఇబ్బంది. ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు, పెట్టింది కదా ఏదైతే బొట్టే కదా రా అని చెప్పేసి అంటుంటే నేను ఎక్కడ వింటా. కానీ బొట్టు పెట్టే అబ్బాయికి మాత్రం ఏం ఇసుకు లేకుండా మంచిగా తుడిపినా కూడా మంచిగా మళ్ళీ నీట్గా పెట్టించాడు. అప్పుడు హ్యాపీ ఇచ్చింది నాకైతే. ఎందుకంటే ఏదైనా సరే నచ్చకపోతే నచ్చలేదు అన్నట్లే ఉండాలి, నచ్చకపోయినా సరే అడ్జస్ట్ అయ్యి సర్లే అని చెప్పేసి ఎందుకు ఉండాలి. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే నచ్చకపోతే నచ్చలేదు అన్నట్టుగానే ఖండించి నాకు నచ్చినట్లే ఉంటాను. చూడండి నా మొహం ఎంత మంచిగా ఉందో, ఇప్పుడు చూడడానికి మొహం కూడా కలకల్లాడుతూ ఉంది. ఇంకా నడుచుకుంటూ పైకైతే వెళ్ళినాము, మెట్లెక్కి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళినాము. పాదాలు వీడియో తీసేదానికైతే వెళ్ళలేదు, కాకపోతే చూడడానికి కూడా సరిగా లేదు నిజం చెప్పాలంటే. అక్కడ అసలు ఒక్క సెకండ్ కూడా ఆగనియట్లేదు. చూద్దామా అనేలోపు ఎమ్మటే తోసేస్తూ ఉన్నారు. స్వామివారి పాదాలు బాక్స్లో పెట్టినట్లు ఉన్నాయి. ఇంకా అది కరెక్ట్గా తెలిస్తేనే ఇది అని చెప్పేసి చూడవచ్చు. కొత్తగా పోయే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైతే తెలియదు. నాకు అర్థం కాక మళ్ళీ అడిగితే అదే అని చెప్తే నేను సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చిన. చెప్పాను కదా వెళ్ళేటప్పుడే లొకేషన్ బాగుందని. రాగానే ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. ఈ చెట్టు కాయలతోనే దిష్టి తగలకుండా షాపుల ముందు ఇంటి ముందు కట్టుకుంటా అని చెప్పేసి పాప వినాశం దగ్గర అమ్ముతున్నారు. ఆయన కనిపించట్లే కానీ కింద మొత్తం డాలీ ఉన్నాయి.
ఏమో నా డ్రెస్కి ఆ లొకేషన్కి అయితే మస్తు సెట్ అనిపించింది. అసలు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో మాత్రం క్యూట్గా. శ్రీవారి పాదాలు చూడడం అయిపోయినాక ఇంకా 2 ప్లేస్లు ఉన్నది. ఒకటి చక్రతీర్థం, ఒకటి శిలాతోరణం. ఈ 2 ఒక్క దగ్గరే ఉంటవి. ఫస్ట్ స్టార్టింగ్లో శిలాతోరణం ఉంటుంది. ఇది చూసి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చక్రతీర్థం ఉంటుంది. ఫస్ట్ అయితే మేము శిలాతోరణం చూసినాం. మంచి ఇక్కడ పలక మీద రాసింది, అది చదివి లోపలికి వెళ్ళొచ్చుగా. అట్లా కాకుండా మేము గబగబా లోపలికి వెళ్ళిపోయినాం. శిలాతోరణం అంటే మంచిగా శిలలతోనే అట్లా స్తంభాల్లాగా ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకుంటూ అనుకుంటూ వెళ్ళాం. తీరా లోపలికి వెళ్ళాకైతే ఇక్కడ ఏం కనిపించలేదు. ఒక ప్లేస్ దగ్గర అయితే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చూస్తే శిలాతోరణం అంటే అదే అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడిగితే మాకు తెలిసింది. అందరు ఫోటోలు దిగుతుంటే మేము కూడా వెళ్ళి ఫోటోలు దిగినాము. ఇది నాకంత విచిత్రం అయితే ఏమనిపించలేదు. కొండలతోనే సహజ సిద్ధంగా తోరణం లాగా ఏర్పడింది. ఇలాంటి అయితే ఆసియా ఖండంలో, అమెరికాలో ఉన్నాయంట. తర్వాత మన భారతదేశంలో అది తిరుపతిలో ఉందని చెప్పేసి అక్కడ పలక మీద అయితే రాసి ఉంది. వచ్చేటప్పుడు చదివినాం మేము. ఫోటోలు తీమయ్య అంటే ఏదో ఫోజులన్నీ చెప్పిండు, పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ తీపిచ్చిండు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. సర్లే రా పోదామంటే నేను కూడా దిగుతా అన్నాడు. ఇంకా ఆయన కూడా ఒక 2 తీసిన తర్వాత ఇంకా చుట్టుపక్కల చూద్దామని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే వెళ్ళినాం. ఇక్కడైతే అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి కోళ్ళు అయితే. ఇక్కడ కోళ్ళతో పాటు నెమలి కూడా ఉంది. నేను నెమలి చూడకుండా కోళ్ళు అంటే నాకు ఎక్కువ ఇష్టం. అందుకే కోళ్ళు అన్నిటిని చూస్తుంటే ఇక్కడ నెమలి ఉంది చూడని చెప్పేసి మా మామయ్య పిలిచి మరీ చూపించాడు. నెమలి దగ్గరికి వెళ్ళి అది మెయిల్ ఫీమేల్ నాకు తెలియదు, కానీ వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళైతే యూట్యూబ్ లో ఓపెన్ చేసి దాని అరుపు ఎలా ఉంటది అని చెప్పేసి అరిపిస్తుంటే అది కూడా రియాక్షన్ ఇస్తుందేమో అని చెప్పేసి ట్రై చేసిరు. కానీ అదైతే అసలు పట్టించుకోలేదు. దాని పని ఏదో అది చేసుకుంది. దాన్ని చూసిన తర్వాత మేమైతే చక్రతీర్థం చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళినాము. చక్రతీర్థం అయితే దీని దగ్గరలో ఉంది. ఇది చూసుకుంటూ కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తుంటే చక్రతీర్థం ఉంటది. ఇది డౌన్ లో ఉంటది. దీనికి కూడా ఒక చరిత్ర ఉందంట, పలక మీద రాసింది. పద్మనాభను భక్తుడు రాక్షసుడు బారి నుండి తప్పించుకోవడం కోసం ఈ ప్లేస్ లో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవ్వాలని చెప్పేసి తపస్సు చేశాడంట. దాదాపు 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయన చేతిలో ఉండే సుదర్శన చక్రంతోనే ఆ రాక్షసుని చంపేసిండంట. అప్పటి నుంచి ఈ ప్లేస్ అయితే చక్రతీర్థం అని పేరు ఉంది. ఈ ప్లేస్ లో కార్తీక మాసం 12వ రోజు వచ్చి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలా పుణ్యం అంట. ఫస్ట్ అయితే మెట్ల నుంచి కింది దిగాలి. ఒక కాలువలాగా ఉంది, చూపిస్తున్నాను చూడండి వీడియోలో, అది ఉంది. ఆ నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ నాగదేవత విగ్రహం, ఇంకా లక్ష్మీనరసింహ స్వామి, దాంతోపాటు శివయ్య కూడా ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళి మేమైతే ఆ ముగ్గురిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసినాం. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. నాకు శివయ్య అంటే ఇష్టమా, నేను శివయ్యకి ఇష్టమా నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఆ మాట అనింది ఇన్ని తిరిగి వచ్చినా కూడా ఎక్కడేం చూసినా కూడా ఏమనిపించలేదు. లాస్ట్ లో నాకు ఇక్కడ శివయ్య దర్శనం చూసేసరికి నా మనసుకైతే ఎక్కలేని సంతోషం కలిగింది. మేము చూడవలసిన ప్లేస్లన్నీ అయితే అయిపోయినాయి. బయటకైతే వచ్చేసినాం. శిలాతీర్థము, చక్రతీర్థం 2 ఒక దగ్గరే ఉన్నాయి. రెండింటికి కలిపి అయితే చుట్టుపక్కల ప్లేస్ మొత్తం పార్కే చాలా అంటే చాలా నీట్ గా ఉంది. లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ అట్లా రాసి ఉన్నాయి. ఇంకా అవన్నీ వెళ్ళి కొంచెం మంచిగా చూసేద్దాం రా మావయ్య అంటే మనకు ట్రైన్ టైం అవుతుంది వచ్చేద్దాం రా అని చెప్పేసి తీసుకొని వచ్చేసిండు వెనక్కి. నేనైతే దూరం నుంచి కొన్ని వీడియోలు అయితే తీసిన. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఇన్ని అవతారాలు ఎత్తిండు అనేది, ఏ అవతారం అనేది అన్ని ఇక్కడ క్లియర్ గా రాసి ఉన్నాయి. అన్నిటికన్నా ఈ ప్లేస్ లో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ మొత్తం చాలా నీట్ గా ఉంచారు. అవతారాలు నేను వీడియోలు తీసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసినాము. ఇంకా వెళ్తుంటే దారిలో మంచిగా షాపింగ్ అనిపించింది. సర్లే తీసుకుందాం ఏదన్నా ఇక్కడ తీసుకున్నాము అని గుర్తుగా అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకుంటుంటే మాత్రం మా ఆయన అయితే చూడండి ఎట్లా లాక్కొస్తున్నాడు. చిన్నపిల్ల ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అది కొని ఇది కొని అని చెప్పేసి అంటావని చెప్పేసి తీసుకొని గుంజుకొని తీసుకొచ్చిండు బండి దగ్గరికి అయితే. ఇంకా మేము ఆ జీప్ ఎక్కేసి, సారీ ఇంతసేపు నేను ఆటో అన్నా, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఆటోలో వెళ్ళడం అలవాటు కాబట్టి ఆటో అన్నా. అది జీప్ ఎక్కి అయితే మేము మొత్తం తిరిగేసినాం. ఇప్పుడు ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇంకా అన్నయ్యకి అయితే డబ్బులు ఇచ్చేసి మా లగేజ్ తీసుకొని మళ్ళీ కొండ కిందికి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి అయితే ఆటో మాట్లాడుకున్నాం. ఇన్నిసార్లు అటు ఇటు ఆటోలో తిరిగినా కానీ ఎప్పుడైతే ఎక్కువ అనిపించలేదు ఆటో ఛార్జీలు. ఫస్ట్ టైం నాకు కొండ పైనుంచి కింది దిగుతుంటే మాత్రం ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. 150 రూపాయలు ఏమో తీసుకున్నారు. ఇంకా ఇంతే, ఈ వీడియో అయిపోతుంది. ఓకే మరి బాయ్ అండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లన్నీ చూసినా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి ఈ ప్లేస్లు అయితే. చూడండి వాళ్ళు ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్.